ఏమైందంటే ఎక్కడైనా సరే ప్రతి వాళ్ళు స్టాఫ్ నాకే ఫోన్ చేస్తారు, ఆయనకి ఎవరు చేసేది కాదు. ప్రతి దానికి నాకే, అన్న ఇది లేదు, అన్న అది పోయింది, సిస్టమ్ పని చేయట్లేదు, వైఫై రావట్లేదు, బిల్లింగ్ సిస్టమ్ పని చేయట్లేదు, ఏది ఉన్నా సరే అన్నీ నేనే చూసుకున్నాను. కాబట్టి నాకు వాళ్ళు ఫోన్ చేశారు, సరే ఇచ్చేయమని చెప్పాను. అవి ఇచ్చేయమన్న తర్వాత ఆ రోజు బాగానే ఉంది. తర్వాత రోజు నాకు ఒక డిస్కషన్ నడిచింది అనమాట, ఆయనకి నాకు ఒక 3 hours. ఇలా నువ్వు నాకు కోపం రాదనుకుంటున్నావు, అందరి మీద కోపం వస్తుంది. ఆయన ఇప్పుడు కూడా నాతో కోపంగా మాట్లాడలేదు, నేను ఎప్పుడు ఆయనతో కోపంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఇష్టంగానే చేశాను తప్ప వర్క్ ఎప్పుడు మేము కష్టంగా చేయలే. అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రోజు నుంచి కొన్ని మాటలు అవి నా మీద, నేను కొన్ని ఇక్కడ నువ్వు అంటే మనకి ఇంజాపూర్ స్టోర్ అనేది చాలా లోపలిగా ఉంటుంది, అక్కడ కొద్దిగా భోజనం అవి పెట్టాం స్టాఫ్కి. డైలీ నేను ఉండను, ఎలా బయట తినేవాడిని, బయట నాకు వండిందో ఏదో అక్కడ ఉన్న కుర్రోళ్ళకి పెట్టినందుకు నువ్వు ఇక్కడ తీసిన మెటీరియల్ వండేసి వీళ్ళకి పెడుతున్నారు, మీరే వాడుకుంటున్నారు అని ఒక ఎలిగేషన్ నా మీద పెట్టారు. అప్పుడు నేను అన్న, ఏ రోజైనా మీకు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ తెచ్చుకుంటానో ఆ షాప్కి తీసుకెళ్తా, నేను ఎక్కడ వెజిటేబుల్ తెచ్చుకుంటానో అది చూపిస్తాను మీకు, నేను ఎక్కడ పాలు తెచ్చుకుంటానో కూడా చూపిస్తా, అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా నేను బాగా తెలుసు, మేము ఫ్రెండ్లీ మూమెంట్లో వెళ్ళేది. అంత చేసినా ఇంత కష్టపడ్డా వాడికి ఈయన ఇచ్చిన బిరుదు ఇదా? నేను అనేది నాకు బాధ ఏం కాదండి దాంట్లో. తర్వాత కూడా నేను ఏమీ బయటికి రాలే.